హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? కమెంట్స్‌లో చెప్పేయండి. నేనైతే ఈరోజు ఇంకొక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అదే మా అమ్మ చేసిన స్వీట్ రెసిపీ అన్నమాట. దీని పేరు 7 కప్ స్వీట్. ఇప్పుడైతే ముందుగా మనము శనగపిండిని ఇలా జల్లెడ పట్టేసుకుందాం. అండ్ అలాగే ఈ స్వీట్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూసేద్దాం. 1 కప్ ఘీ, 1 కప్ పచ్చి కొబ్బరి, కొన్ని యాలకులు, అలాగే 1 కప్ షుగర్, 1 కప్ శనగపిండి అండ్ 1 కప్ పాలు. ఇక్కడ మనము షుగర్ ఇంకో 2 కప్స్ యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా. అందుకే దీని పేరు 7 కప్ స్వీట్ అనమాట. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరినైతే ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి కోర్స్‌గా. ఇలా వీడియోలో కనిపిస్తున్నంత విధంగా మీరైతే గ్రైండ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఇంకొంచెం మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు మనము ఒక డేక్షా తీసుకోవాలి. నేను ఫస్ట్‌లో చూపించిన ఇంగ్రీడియెంట్స్ అంతా 1 బై 1 వేసుకోవాలి. ముందుగా 1 కప్ షుగర్ అండ్ 1 కప్ గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి. రెసిపీకి అయితే పచ్చి కొబ్బరే వాడాలి. అప్పుడే ఆ స్వీట్‌నెస్, ఆ టేస్ట్ అనేది కరెక్ట్‌గా వస్తుందన్నమాట. నెక్స్ట్ 1 కప్ శనగపిండి, 1 కప్ మిల్క్ అండ్ 1 కప్ ఘీ అన్నమాట. ఇక్కడ మేము హోమ్‌మేడ్ ఘీయే యూజ్ చేస్తున్నాం. అండ్ 3 కప్స్ ఆఫ్ షుగర్. ఇలా 1 బై 1 అన్నీ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే విస్కర్ తీసుకొని ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. వేసిన షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయిపోవాలన్నమాట. అంతవరకు మనం ఇలా విస్కర్‌తో మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ బాగా మెల్ట్ అయిన తర్వాత దీన్నంతా బాగా కుక్ చేసుకోవాలన్నమాట. సో మనం దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఈ రెసిపీకి అయితే కొంచెం బాగా మందంగా ఉన్న పాత్ర అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. దీన్ని ఇలాగా కలుపుతూనే ఉండాలన్నమాట. అస్సలు అడుగంటకూడదు. బాగా కలుపుతూనే ఉండాలి. కొంచెం మాడినట్టు అనిపించిన టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఒక 4, 5 యాలకులను ఇలా బాగా పొడి చేసుకోవాలి. మీరు ఇందులో ఒక 1 స్పూన్ షుగర్ వేసి బాగా ఇలా దంచడం వలన తొందరగా పొడి అయిపోతుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇలా బాగా ఉడుకుతుందన్నమాట. ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం బాగా ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్‌లో పెట్టుకొని చేయండి. అప్పుడే ఇది మాడకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడైతే మనం దంచి పెట్టుకున్న యాలకుల పొడి అయితే మనం ఇక్కడ యాడ్ చేసేద్దాం. ఇప్పుడు మనము ఒక ప్లేట్ తీసుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసి ప్లేట్ అంతా బాగా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఎందుకంటే అదంతా కుక్ అయిన తర్వాత మనం దీని మీద స్ప్రెడ్ చేసుకొని పీసెస్‌గా కట్ చేసుకోవాలి. సో ముందుగా మనం ఇలా ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని ఇలా ఘీ వేసి మొత్తం బాగా ఈవెన్‌గా అప్లై చేసేసుకోవాలి. ఇలా ప్లేట్ మీద ఘీ వేసి అప్లై చేయడం వలన మనము పీసెస్‌ని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అండ్ అది బాగా వచ్చేస్తుందన్నమాట ప్లేట్ నుంచి. చూడండి, ఇప్పుడు బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా కొంచెం ఉడికిందంటే ఇది చాలా పొడి పొడి అయిపోతుందన్నమాట. పర్ఫెక్ట్ పీస్ కన్సిస్టెన్సీ రాదు. సో మనం ఈ స్టేజ్‌లో ఆఫ్ చేసేస్తే కరెక్ట్‌గా సరిపోతుందన్నమాట. ఇదైతే బాగా కుక్ అయిపోయింది. సో మనం ముందుగా ఘీ అప్లై చేసుకున్న ప్లేట్ మీద అయితే మొత్తం వేసేద్దాం అందులోకి. ఇలా అమ్మ తట్టుతున్న విధంగా మొత్తం బాగా తట్టాలన్నమాట ప్లేట్‌కి. పీసెస్‌గా కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా పీసెస్‌గా కట్ చేసుకోవడమే. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్‌లో కట్ చేసుకోవచ్చు. వెంటనే కట్ చేసుకోవాలి. ఇంకొంచెం లేట్ చేస్తే కొంచెం పొడి పొడిగా అయిపోతుందన్నమాట. సో చూసారు కదా, ఎంత ఈజీగా చేసేసుకున్నామో ఈ స్వీట్. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్‌లో చెప్పండి ఎలా వచ్చిందనేసి ఈ టేస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి.
అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.